వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. బస్ స్టేషన్ కు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న సమయంలో ప్రవీణ్ అనే వ్యక్తి విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఉద్యోగిగా పనిచేస్తున్న స్థానికులు తెలిపారు. అయితే ఘటనను గమనించిన స్థానికులు ధైర్య సాహసంతో విద్యుత్ ప్రవాహం కొనసాగుతున్న విషయంలో నేరుగా తాకకుండా రబ్బర్ టైర్ను ఉపయోగించి బాధితుడిని విద్యుత్ ప్రభావం నుంచి దూరం చేశారు. దీంతో ప్రవీణ్ ప్రాణభయం నుంచి బయటపడ్డాడు. స్థానికుల సమయ స్ఫూర్తి కారణంగానే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనతో తాండూరు పట్టణంలో రహదారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల రోడ్ అవతలకి వెళ్ళడం జరిగింది. వర్షం పడడం వల్ల యువతలకి దాటడంతో ఆ పోల్ దగ్గర యువతలకి దాటడంతో నాకు షార్ట్ సర్క్యూట్ అయ్యడం జరిగింది. దేవుని దయ వల్ల ప్రాణాపాయంతో బయటపడ్డాను. దయచేసి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వర్షాకాలంలో విద్యుత్ పోల్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అది విద్యుత్ శాఖ అధికారులకు కూడా మా యొక్క విజ్ఞప్తి. దయచేసి ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని జర చూసుకోవాలని మనం చేస్తాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము అపోలో ఫార్మసీ ముందల నవీన్ ఇక్కడనే పనిచేస్తాడు. అదృష్టవశాత్తు అబద్ధంగా లాగా ఒక మనిషి వచ్చి అప్పటిదప్పుడే రబ్బర్ పైప్ వేసి గుంజితే బయటికి వచ్చిండు. ఆ పోలు అదేవిధంగా దాన్ని దాటడానికి పోయినప్పుడు ప్రాణాపాయం తోటి బయటపడ్డాడు. అదృష్టం బాగుంది. అందరికి ఒకటే సూచన, వర్షాకాలం ఉంది, ఐరన్ పోల్స్ దగ్గరికి వర్షం పడ్డప్పుడు వెళ్ళకండి, షార్ట్ సర్క్యూట్ అయ్యేసి ఉంటుంది. విద్యుత్ శాఖకు మున్సిపల్ సిబ్బందికి మున్సిపాలిటీ హై అథారిటీ వాళ్ళకి ఒకటే సూచన, ఎక్కడెక్కడ ఐరన్ పోల్స్ ఉన్నాయో వాటికి సేఫ్ గార్డ్స్ పెట్టండి. కరువుగా కరెంట్ ఎక్కడెక్కడ ఉన్నదో చెక్ చేయండి. పోల్స్ పిల్లలు దాటుతుంటారు, మహిళలు దాటుతుంటారు, విలేజ్ వాళ్ళు వచ్చినప్పుడు దాటుతుంటారు. కాబట్టి ప్రతి దగ్గర కూడా చెక్ చేయాలని చెప్పేసి, అదృష్టం బాగుండి నవీన్ బతికిపోయింది, లేకుంటే ఏ క్షణాన ఏమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా యువకులు ఎవరైనా కానీ మనకు ఐరన్ పోల్స్ ఉన్న దగ్గర పట్టుకోకుండా ఉండాలని చెప్పేసి కూడా నేను అందరికీ సూచన చేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.